హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. నేను మీ రాజేష్ని. ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చెప్పు, మాట్లాడు, గట్టిగా మాట్లాడు. అందరు అడుగుతున్నారు, శుక్రవారం పూజ మీరు ఎలా చేస్తారు, ఏ అమ్మవారు చేస్తారు, అసలు ఏంటి, ఎట్లా పద్ధతులు ఏంటి, సంతోష్ మాతకు చేస్తే ఎలా చెయ్యాలి, నిష్టగా అంటే ఎట్లా ఉంటారు అన్ని అడుగుతారు క్వశ్చన్లు. అంటే ఒక షార్ట్ వీడియో చేసి పెడదామంటే అందులో ఇదంతా ముచ్చట్లు రావు, దాని గురించి లాంగ్ వీడియో చేస్తున్నాం. శ్రావణ మాసంలో చేసి పెడతామంటే చాలా మంది ఇప్పుడే పెట్టండి, మేము శ్రావణ మాసంలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళం ఎవరైనా ఉంటాం కదా, మీరు ముందే చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అని అంటుండ్రు. సరే, అది కూడా కరెక్టే కదా అనేసి మా ఆయనకు చెప్తే శ్రావణం వచ్చిన తర్వాత చేద్దామంటే వద్దు బావ, అది కూడా కరెక్టే కదా, వాళ్ళు ఫాస్టింగ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు, ఎవరైనా అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు, ఫస్టే ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా అని అంటే, సరే మరి చేద్దాం అనేసి బతిమలాడించుకున్నాడు ఫ్రెండ్స్ ఫుల్. తర్వాత వచ్చిండు చేద్దాం, నిజంగా కరెక్టే కదా, శ్రావణ మాసంలో పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు అని అర్థం చేసుకుని వచ్చిండు. అసలు యాక్చువల్ ఏంటంటే చేతన అయితలేదు. ఎందుకు ఓపిక లేదు అని అంటే, నిన్న శుక్రవారం, నిన్న వచ్చేసి శుక్రవారం అండి, ఉపవాసం నిలారం. నిన్న ఒక పూట తిన్నా కానీ తినలే. అదే నేను తినకుండా నాకు ఓపిక ఉన్నది కానీ ఆయన పాపం ఒక పూట తినకుండా ఓపుకుంటది. అంటే ఎనర్జీ. ఇద్దరం కలిసి ఒక పొద్దు ఉంటున్నామండి. అంటే ఈ మధ్యలో ఒక 2-3 నెలల క్రితం బంగారం పోయింది, గోల్డ్. మా ఆయన ఓడగొట్టిండు. పెళ్లికే కదా, ఎంగేజ్మెంట్ కో పెళ్లికి వెళ్ళినప్పుడు జేబులో పెట్టుకున్నాడు. జేబులో పెట్టుకుంటే ఆ కవరు మొబైల్ తీయంగా ఎక్కడో కింద పడిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మస్తు వెతికినాం, అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళినాం, ఇంటి దగ్గర ఫంక్షన్ హాల్లో ఫుల్ వెతికినాం, దొరకలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకున్నా. అంటే ఒకవేళ అది దొరికితే ఇట్ట 40 వారాలు ఒక పొద్దుండి ఉద్యాపన చేసుకుంటా అని ఒక 15 రోజులకేమో దొరికిందండి. చెప్పు, పోయి వాళ్ళనే అడిగింది, దొరికిన వాళ్ళనే అడిగింది, ఇట్లా మా బంగారం పోయింది అని. అంటే నార్మల్ గా చెప్పిన, అంటే ఎక్కడో కలిసినాం, కలిస్తే ఫంక్షన్ వచ్చిన అబ్బాయినే ఇంత ముందు వేరే ఫంక్షన్ కి వెళ్తే అక్కడ బంగారం పోయింది ఇట్లా అని అంటే, అవునా అందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి అని అన్నారు. అని అంటే నా వస్తువులే కదా అన్ని, అంటే నాకు గిఫ్ట్ ఇద్దామని చేసిన వస్తువులు జేబులో పెట్టుకున్నాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఫంక్షన్ కి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనేసి అక్కడే ఇస్తా అని, మ్యారేజ్ డే ఇస్తా అని అనుకున్నాడు. సర్ప్రైజ్ మ్యారేజ్ డే కోసం చేసినప్పుడు గిఫ్ట్ అది పోయింది. కానీ ఇక నాకు ఇక అంతా మూడాఫ్ అయిపోయింది. ఇక అదే అయితే అడిగిండు ఏమేమి వస్తువులు ఉన్నాయంటే, అన్ని నా వస్తువులే, నా పైన మాటిల్లు కొత్త అవి ఇవి అన్ని ఈయన చెప్పేసి నేను చెప్పేసి ఇవి ఉన్నాయంటే కరెక్టే అవే ఉన్నాయని తీసుకొచ్చి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఏమో స్టార్ట్ చేసినాం ఒక పొద్దులు. నేను ఒక్కదాన్నే ఉంటా అంటే, లేదు నేను కూడా ఉంటా అన్నాడు. అమ్మ అంత నిల్ల అంటే ఏం తిన్నా అనుమానం అనిపిస్తుంది, పులుపు తినద్దు, ఏది తినద్దు, అసలు నువ్వు ఉండు కష్టం, బయటకు వెళ్తావు కదా అంటే, లేదు నేను ఉంటా, నేను కూడా ఏం తిన మొత్తానికి తిన అన్నాడు. అట్లా అయితే నేను కూడా ఉండను అట్లా చేస్తే అని అంటే, ఎందుకు అని అంటే, ఇప్పుడు బయటకు వెళ్తాడు, షాప్కి వెళ్తాడు, నిలబడతారు కదా మొగోళ్ళు, మనం అంటే ఇంట్లో ఉంటాం, ఆడళ్ళు కొంచెం ఏం కాదు, ఒక్క పూట అయినా తినాలి అన్నం, నువ్వు ఒక్క పూట అయినా కనీసం నైట్ అయినా తినాలి అని అంటే, సరే మరి నైట్ తింటా అన్నాడు. ఇక నిన్న పొద్దుల్లో ఉండి సాయంత్రం వంట చేసి పెడితే సాయంత్రం తిన్నాడు. ఇక నేనైతే మొత్తం నిలారం, నేను వాటర్ కూడా అసలు నైట్ తాగుతా. ఇప్పుడు అరటి పండ్లు కూడా బంద్ పెట్టింది. అరటి పండ్లు అయినా నైట్ పడుకోము, ఒక 2 అరటి పండ్లు, 2 అరటి పండ్లు తినేదాన్ని, పాలు తాగేదాన్ని. ఇప్పుడు ఏదో ఒక గ్లాస్ పాలు తాగి ఉంటాను. అదే అరటి పండ్లు ఇష్టం ఉండదు అసలు, పట్టప్పుడే అరటి పండ్లు మనం తినలేము. మళ్ళీ సంతోషి మాతకు ఒక అరటి పండ్లు తప్ప ఏ పండ్లు పనికిరావు, ఏవి తినలేము, అన్నిట్లలో పులుపు తెలియకుండానే ఉంటది. ఒక అరటి పండు మాత్రమే పనికి వస్తుంది ఒక పొద్దుకి. వంట కూడా పులుపు ఏం పని అంటే దొండకాయ మాత్రం పులుపు అండి, దొండకాయ తినద్దు. ఈ బెండకాయ, టమాటా పనికిరాదు, చింతపండు పనికిరాదు, అదే నిమ్మకాయలు ఇవేముంటది పులుపుకు సంబంధించిన, పెరుగు, ఒక తినేటి బెండకాయ, వంకాయ, మేము ఎక్కువ తినేటి అయితే పప్పులు, అంటే ఏం వేసుకోకుండా. మళ్ళీ చుక్క కూర అవి ఇవి కూడా వాడద్దు, అవి కూడా పులిపే. ఆకుకూరలలో కూడా ఒక పాలకూర కొంతమంది వాడచ్చు అంటారు, కొంతమంది వాడరాదంటారు, అది కూడా. ఇక అట్లా ఇక అదంతా ఎందుకని నేనైతే మొత్తం నిలారం ఉంటా, అప్పుడైతే ఏం అనుమానం ఉండదు కదా. శుక్రవారం వచ్చిందంటే ఒక్కరోజు మాత్రం ఇంత వంకాయ కూర నిలారం ఉంటా అంటే అంత
అంటే చాలా మందికి అది కష్టం అనుకుంటారు, కానీ అంత కష్టపడి ఉన్నా కూడా ఫలితం అనేది మాత్రం తొందరగా వస్తుంది, రిజల్ట్ తొందరగా ఉంటది. అమ్మవారి దగ్గర పాపం ఇంత కష్టపడి హ్యాపీనెస్ ఉంటాం కావచ్చు అనిపిస్తుంది నాకు. అంటే సంతోషమాత అంటేనే సంతోషానికి అంతే. పెళ్లి కాకముందు వీళ్ళకి తెలియదు సంతోషమాత అంటే, పెళ్ళైన తర్వాత నాతోటి అమ్మవారు నేనే తీసుకొచ్చిన అమ్మవారికి వచ్చింది తేజరాని. అట్లా మళ్ళీ శ్రావణ మాసంలో పూజ చేసుకుంటా అప్పుడు చెప్తాను అనుకున్నా కదా. అంటే శ్రావణ మాసంలో ఎందుకు పూజ చేసుకుంటానంటే, పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత ప్రతి శ్రావణ మాసం సీరియల్గా 3 సంవత్సరాలు సీరియల్గా ఈయన బయటకు వెళ్తే బండి మీదకి వెళ్ళి కింద పడ్డాడండి. 2 సంవత్సరాలు కింద పడ్డా. 2-3 సార్లు చిన్న యాక్సిడెంట్, అంటే ఏం జరగలేదు. కింద పడి ఒకసారి సడన్ గా వచ్చి బైక్ దగ్గరకు వచ్చి స్టాప్ సడన్ గా లేచుడు, దాంతో అట్లా 2-3 సార్లు శ్రావణ మాసంలో రోడ్ మీద పడ్డా. అదే రోడ్ పడ్డా. అప్పుడైతే ఘోరంగా అదే. అప్పుడు ఆ సార్ నాకైతే బాగా భయం వేసింది. అమ్మో ఇట్లా అయితే ఏంటి అసలు శ్రావణ మాసంలోనే ఇట్లా అవుతుంది అని. అప్పటి నుంచి ప్రతి శ్రావణ మాసంలో ముత్తైదులకు భోజనం పెట్టుకోవడం స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒక శుక్రవారం సంతోషి మాత పూజ, అంటే నార్మల్ గా పూజ చేసుకొని మా ఆయన పేరు మీద మంచిగా ఉండాలి, ముత్తైదులకు మంగళిగా ఉండాలి అనేసి భోజనం పెట్టుకుంటానండి. అప్పటి నుంచి అయితే మంచిగా అనిపించింది. ప్రతి సంవత్సరం పెట్టుకుంటా ఖచ్చితంగా పూజ చేసుకొని. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటిది అని అంటే, నా బర్త్డే కూడా శుక్రవారం బర్త్డే వచ్చింది ఆ రోజు పాపం. ఆగస్టు 9th ఆ రోజే శుక్రవారం వచ్చింది. అదే రోజు ఈ తేజరాని పేరు భోజనాలు. అట్లా లేదు, నీకోసమే ఎప్పుడు పెట్టుకున్నా, నీకోసమే. నాది తెల్లారుంటది పార్టీ. అది కూడా వీడియో చేసి పెడతాం కానీ అదే శుక్రవారం రోజు పూజ చేసుకునేది, అందరు ముత్తైదులు ఇంటికి వచ్చేది, అంత పూజది. శుక్రవారం వీడియో పెడతామండి, ఫుల్ వీడియో. పెడదాం అనుకుంటే ఏమైంది, ఇప్పుడు అందరికి ఏంటంటే అందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ ఏంది అప్పుడు అంటే మళ్ళీ పూజ చేసుకునే వాళ్ళు అయినా చేసుకుంటారు కదా, ఇప్పుడు మేము చెప్తే అని. కష్టం ఉంటదేమో గానీ మంచి ఫలితం అయితే ఉంటదండి అమ్మవారికి. ఇప్పుడు ఏ పని చేసినా మనం కష్టం లేకుండా వట్టిగానే అయిపోవాలంటే ఏది కాదు, ప్రతి దానికి కష్టపడాలి. మనం కష్టపడాలి, దేవుడి సహకారం ఉండాలి. మనం కష్టపడితే దేవుడి సహకారం ఉంటుంది. మనం కష్టపడకుండా ఏది కానీ వట్టిగానే రావాలంటే ఏది రాదు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు పూజ చేయాలంటే, చేద్దామైలే అన్నట్టు ఉంటుంది. ఏది అని పూజ చేయాలి. పూజ చేసి అన్ని మనకు రావాలంటే రావు. మనం చేసే పని కూడా మనం చేసుకుంటూ పోవాలి. అంటే ఒక్కొక్కసారి దేవుడు కూడా పరీక్ష పెట్టినట్టు, అంటే పూజ చేసినా కూడా ఏం మంచి జరుగుతలేదు అనుకోవద్దు. అలాంటి టైంలో కూడా మనం అసలు ఈయనైతే ఎన్నో సార్లు అంటే కొంచెం కష్టంగా ఉన్నప్పుడు కూడా ఎంత పూజ చేస్తానం అసలు ఇట్లయితుంది అట్లయితుంది అంటే అట్లా అనద్దు. అసలు మనకి ఏం లేకున్నా కూడా అమ్మవారిని మనం మర్చిపోవద్దు. అమ్మవారి పూజ కంపల్సరీ చేసి ఆ మాట కూడా నోటి వెంట రావద్దు. అంటే పూజ చేసినా కూడా మనకు మంచి జరుగుతలేదని, ఇవాళ కాకపోతే రేపు మంచి అవుతుంది కావచ్చు, కానీ అమ్మవారిని మాత్రం నువ్వు ఏ రోజు నిందించద్దు. మనకేం లేకుండా, తినడానికి తిండి లేకుండా కూడా నువ్వు అమ్మవారి పూజ మనం చేసుడే, అమ్మవారికి ప్రసాదం నైవేద్యం అన్ని దీపం ధూపం పెట్టుడే. తర్వాత మా పెళ్ళి వరకైతే ఒక 2 రూమ్ల రేకుల రూమ్ ఉండే. అంతే 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 అమ్మవారి ఆశీర్వాదం అంతే. ఆమె తిన్న తర్వాత అంతా మంచిగా జరుగుతుంది. అదే మళ్ళీ కడుపుతోని ఉంటే ఒక ఆమె బెల్లంపల్లి నుంచి ఏమో కడుపుతోని ఉన్న సిస్టర్ ఇట్లా 5 months 4 months మరి పూజ చేసుకోవచ్చా అని అడిగింది కామెంట్ లో. అంటే కొంతమంది చేసుకోవద్దు అంటారు. అట్లానే నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా చేసుకోలే. ఒక వారం 2 వారాలు అయ్యేసరికి అస్సలు మంచిగా అనిపించలే. ఏదో ఒకటి జరగడం. అమ్మో ఇట్లా జరుగుతుంది ఏంటి అని అంటే మా అమ్మ అన్నది, నువ్వు ఎప్పుడు శుక్రవారం చేస్తావు కదా, కడుపుతో ఉన్నా కూడా చెయ్యి అని అన్నది. నేను డెలివరీ అంటే తెల్లారితే డెలివరీ అవుతుంది అంటే ఈ రోజు కూడా అంటే పూజ చేసుకొని కొబ్బరికాయ ఒకటి కొట్టలేదు. ఇక పూజ మాత్రం అస్సలు ఆపలే. కడుపుతోనున్నన్ని రోజులు అసలు 9 months నిండిన తర్వాత కూడా పూజ మాత్రం అమ్మవారికి పూజ చేస్తేనే మరి అదేంటో మంచి అయ్యేది. చెయ్యకపోతే మాత్రం ఏదో ఒకటి అనిపిస్తుంది. అంటే ఇది అమ్మవారికి ఇట్లా లోపాలు కూడా ఏం చేయదు. ఏది చేసినా కూడా మంచి ఎంతనో చెడంత అని భయపడతారు కదా, చిన్నగా ఏదో ఒకటి అయితే జాగ్రత్త ఉండాలి. గురువారం వచ్చిందంటేనే మాకు స్టార్ట్ ఇక పని. ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలి ఇక. ఎందుకంటే మనం స్టవ్ కాడ చాకుల కానుంచి చాకులతో టమాటా కట్ చేస్తాం, అన్ని కట్ చేస్తాం కదా.
చాకులు నీట్ గా చేసుకోవాలి, కాళ్ళ కాడివి అన్ని బట్టలు అవి ఇవి మొత్తం గురువారం రోజే పిండేసి పెట్టేసుకుంటాం. ఇక శుక్రవారం వచ్చిందంటే పాపం ప్రొద్దున్నే లేస్తాం, నేను మా పాప. నేను బయట కడుగుడు, లోపల కడుగుడు, మా పాప కడపలన్నీ ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలు కడిగి మంచిగా పసుపు రాసి స్కూల్ పోయేది ఉన్నదని ముందే అలారం పెట్టుకొని లేస్తుంది. 6కే లేస్తుంది. లేచి అన్ని ఆమె పనిగా ఖచ్చితంగా ఆమె సంబంధించిన పని చేసుకోవాలి. స్కూల్ శుక్రవారం మీద కంపల్సరీ తలస్నానం చేయాలి. తలస్నానం చేసుకొని పోవాలి. ప్రతి శుక్రవారం తలస్నానం చేస్తారు పిల్లలు. స్కూల్ ఉన్నా కూడా ఖచ్చితంగా తలస్నానం చేసి వెళ్ళడమే. వాళ్ళు కూడా పులుపు తినరు. బయట కూడా స్కూల్కి వెళ్ళినా కూడా ఏం ముట్టారు. బయట కడపలు కడుగుద్ది. నేను కూడా లోపల బయట మొత్తం క్లీన్ చేస్తా. మా ఆయన మీకు తెలుసు కదా, లోపల పూజ గది ఇక్కడ మంచిగా మస్తు హెల్ప్ చేస్తాడండి. ఆ రోజు మాత్రం అసలు నిజంగా చెప్పాలంటే నిజంగా ఆయన చేయబట్టే తొందరగా, ఇంకా ఆడికి తొందరగా అయిద్దేమో. దేవుళ్ళన్నీ కడుగుతాడు. మంచి అమ్మవారికి బొట్లు, అలంకరణ, పూలు అన్ని, అంటే నైవేద్యం కూడా చేసి పెడతాడు. నేను ఏంటంటే ఇప్పుడు ఒక పొద్దులు ఉంటాను కదా, 40 వారాలు ప్రతి వారం కథ చదువుకుంటా. అమ్మవారి అష్టోత్తరాలు కథ అన్ని చదివేసరికి కనీసం 1-2 గంటలు అయింది. నాకు అన్ని రెడీ చేసి ఉంచుతాడు. నేను బయట పని, వంట పని అంతా చేసుకుని వచ్చేసరికి అన్ని రెడీ చేసి ఉంచితే నేను కాళ్ళు కడుక్కొని మంచిగా శుభ్రంగా దేవుడి దగ్గర కూర్చొని అన్ని చదువుకుంటా. చదువుడు కూడా ఎంత అరగంట గంట అవుతుంది. చాలాసేపు ఇక టైం పట్టుద్ది. అన్ని కథ అంటే అమ్మవారి కథ అని అన్ని గంటకి ఎక్కువనే పడుతుంది. కానీ భయపడతారండి. భయం కొద్ది మాత్రం అస్సలు పూజ చేయొద్దు, భక్తి కొద్ది చేయాలి. భయం పెట్టుకోవద్దు అస్సలకే. చాలా మంది చెప్తారు సంతోషి మాత పూజ అంటే అమ్మో అని భయపడతారు. అలవాటు అయిపోతే భయం ఏముంటది. ఇప్పుడు ఏంటంటే 1 వారం 2 వారం ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు చేసే వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే చేసుకుంటా పోతే అది అలవాటు అయిపోతుంది. ఏంటంటే మనం ఏంటి మన కంట్రోల్లో మనం ఉండాలి. తిండి విషయంలో బరాబర్ ఉంటుంది, సరిపోతుంది. పూజ విషయం భయపడాల్సింది తిండి విషయమే. ఇప్పుడు వేరే దాని గురించి కాదు కదా భయం అంటే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అడుగుతారు, అంటే ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అట్లా ఏమైనా తింటారు అంటే అక్కడ మాత్రం ఏం తినడానికి ఉండదు. ఒకసారి మా మేనమామ వాళ్ళ గృహప్రవేశం అయింది. ఎల్లిపాయకరం దంచుకొని పోయినాం. లేదు వాడు తినలే, అక్కడ తినలే. ఇంకొక ఫంక్షన్ అయితే ఏం చేసినాం, అక్కడ రైస్ ఉంటుంది. రైస్ అంటే మంచిగానే ఉంటది, ఓకే. కూరగాయల భోజనం అయినా కూడా దాంట్లో ఏం కలుస్తుంది అని భయం అవుతుంది. ఎల్లిపాయ కారం, ఎల్లిపాయలు ఉంటాయి కదా, కారం ఇంటికాడ దంచుకొని చిన్న బాక్స్ లో పెట్టుకొని వెళ్తే అక్కడ రైస్ అవసరమైతే వాళ్ళ ఇంటి దగ్గర రైస్ తీసుకొని ఈ ఎల్లిపాయ కారం కలుపుకొని తిని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. బయటకు వెళ్తే మాత్రం ఏం తినడానికి ఉండదు. చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి. కలిసి వచ్చి అట్లా ఇక బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం చూసుకుంటా జాగ్రత్తగా వెళ్ళాలి. కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అదే శుక్రవారం వచ్చిందంటే బండ్లు బయట తినడు. బయట బండి అందరూ అదే అడుగుతున్నారు. ఇంకా క్వశ్చన్స్? అదే మిషన్ ఇక్కడ ఉంది కదా, బ్లౌజ్ పెట్టుకుంటారు. నైస్ డోర్ దగ్గర పెట్టిరా సమయం. అయితే మిషన్ చూస్తాను కదా వీడియోలల్లో, బ్లౌజులు మీరే కుట్టుకుంటారా అంటే కుట్టడం వచ్చు కానీ కుట్టుకోనండి, బయటనే కుట్టిస్తా. మా పైన కిరాయి అన్న వాళ్ళు కూడా మిషన్ కుట్టే వాళ్ళు ఉండే, మొత్తం వాళ్ళ దగ్గర ఎప్పుడు కుట్టించేదాన్ని. ఇక కుట్టుడు అంటే బ్లౌజులు కుడుతుంది, మగ్గం వేస్తుంది, అన్ని పనులు వస్తాయి. కారు నడుపుతుంది, బైక్ నడుపుతుంది, ఆటో నడుపుతుంది, స్కూటీ నడుపుతుంది. తొందర బాగా. ఈ తొందరగా ఏం చేసుకుంటుంది ఏమన్నా నేను నువ్వేం పనులు చేయకని చెప్తా. ఒక వంట చేసి పెడితే సరిపోతుంది. ఏం చేసుకున్నా దెబ్బ తాకించుకుంటుంది. మా కొడుకు అయినా ఏమైనా తొందరేనా మీకు? అట్లా అమ్మవారి సంతోష్ మాత. ఇంకా ఏదో స్క్రీన్ షాట్ నిన్న కొట్టమన్నా కదా, ఒకసారి తీసుకురాపో. హాయ్ అండి, నిన్న ఒకరు మెసేజ్ చేసిండ్రు. అంటే ఇట్లా చాలా మంది చేసిండ్రు ఇది వరకు, ఒక 4-5. చాలా నవ్వొస్తుంది. ఏంటంటే హాయ్ అక్క, నా పేరు కూడా తేజారాణి. అసలు ఈ పేరు ఎవరికి లేదేమో అనుకునేదాన్ని అంట. ఆమె అనుకునేదంట అట్లా, అసలు తేజారాణి అంటే ఎవరికి ఉండదేమో అనేసి. నిజమండి, నేను కూడా అట్లనే అనుకునేదాన్ని. అసలు మా ఆయనతో కూడా ఎన్నో సార్లు అనేదాన్ని. అసలు అంటే చదువుకునేటప్పుడు కూడా, స్కూల్ డేస్ లో అయినా కాలేజ్ అప్పుడైనా కూడా ఎవరికి అస్సలు ఉండకపోయేది. క్లాస్ లో నేనే తేజారాణి అంటే నేను ఒక్కదాన్ని. అట్లా చాలా మంది మెసేజ్ చేశారు, వాళ్ళది కూడా అదే ఫీలింగ్ సేమ్. అసలు నా పేరుందా, ఆమె చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట.
నేను కూడా అట్లనే అంటే మీ మెసేజ్ చేసే వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయినానండి. అందుకే స్క్రీన్ షాట్ పెట్టి కూడా పేరు ఇక తేజారాణి చూపించిన తేజారాణి అట. అదే అందుకే వెంటనే మర్చిపోతా కావచ్చు, ఎక్కడ మర్చిపోతానని స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకున్నా. థ్యాంక్ యూ తేజారాణి గారు. కేరళ నుంచి కూడా ఒక ఆమె అసలు అక్కడ నుంచి అని కాదు, ఎక్కడెక్కడి నుంచో ఇంత అభిమానం కొద్ది మెసేజ్లు చేస్తున్నారు. అదేంటి వాయిస్ మెసేజ్లు కూడా పంపుతున్నారు. మెసేజ్ ఎంతమందికైనా మనం అందరూ రిప్లై ఇవ్వాలన్నా కానీ కష్టం. అదే ఇప్పుడు అందరూ మాట్లాడాలంటారు. అందరు భయం, ఎవరితో మాట్లాడాలన్నా భయం. ఎవరైనా రోడ్డు మీద కలిసి అక్క అన్నారు అనుకో ఉరికొస్తుంది. అంటే కొంచెం భయం అవుతుంది. అంటే ఇంతవరకు తెలియని తను పరిచయం లేని తను మాట్లాడాలంటే అట్లా ఇప్పుడు దడలడ మాట్లాడుతుంది కదా, ఎవరైనా అక్క అంటే కథమే. ఆడ కనబడు కూడా ఇంకా అట్లా శ్రావణ మాసంలో మాత్రం పూజ చేసుకుంటానండి. అప్పుడు మాత్రం 41 వారాలు ఉన్నది. అంతకుముందు కూడా 40 వారాలు ఉన్నానండి. అప్పుడు కూడా దేనికోసమో మొక్కుకున్నా. అసలు 40 వారాలు ఉండడం అంటే ఏదైనా మొక్కుకుంటేనే 40 వారాలు ఉంటాయి, లేకపోతే మాత్రం అసలు ఉండాలి. 40 వారాలు అంటే ఎంత సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయితే 40 వారాలలో నాకు ఒక్క వారం కూడా పడిపోదు. అమ్మవారి ఆశీర్వాదం మన పైన ఉన్నది అని తెలుసుకోవడానికి అది ఒక్కటే నిదర్శనం అనుకుంటా నేనైతే. అసలు అప్పుడు కూడా అంతే 40 వారాలు అయిన తర్వాత పున్నమ వచ్చింది. పున్నమ రోజే, హోలీ పౌర్ణమి రోజు ఉద్యాపన అంటే ఇక అందరికి తెలిసిందే కదా, 8 మంది అబ్బాయిలు ఒక అమ్మాయితోని మంచిగా వేసుకున్నా. అసలు ఆ రోజు మా ఇంటికి అయితే నేను సాక్షాత్తు అమ్మవారే వచ్చింది అనుకొని ఫీల్ అవుతానండి నిజంగా. అసలు అది కూడా పెట్టిన ఫుల్ వీడియో అది కూడా ఉంటది. మా ఇంటికి వచ్చింది సాక్షాత్తు అమ్మవారే అని. ఆ రోజు ఏంటంటే ప్రసాదాలు ఒక 9 రకాలు 11 ఎన్నో రకాల ప్రసాదాలు చేస్తా అంటే మా ఆడపడిచంది భక్షాలు చేద్దాం వదిన అంటే ఇంతమంది అంటే పూర్ణమప్పాలు అదే చేద్దామని అంటే ఇన్ని రకాల ప్రసాదాలు చేస్తున్నాం కదా అంటే లేదు వదిన అదొక్కటి ఎప్పటికి చేస్తాం. కానీ ఆ రోజు ఏంటంటే తొందరగా కావాలి పూజ, పిల్లలకు ఫస్ట్ భోజనం తొందరగా పెట్టాలి, వాళ్ళ ఆకలికి ఆగరేమో, మళ్ళీ వాళ్ళు పులుపు ఏం తినద్దు, వాళ్ళని చూసుకోవాలి ఇంట్లోనే ఉంచుకొని, అదంతా కష్టం కదా అని అంటే లేదు వదిన కనీసం ఒక 5 అయినా చేద్దాం అమ్మవారికి అని అంటే సరే మరి చెయ్యనన్నా. 5 అంటే 5 కావు కదా అండి, 5 అన్న దగ్గర 8 అయినాయి. 8 అయితే మళ్ళీ అంటే ప్రసాదాలు అందరు ఎవరి ప్రసాదాలు వాళ్ళు చేయడం పక్కకు జరగడం జరిగింది. ఇంట్లో ఆ రోజు చాలా మంది ఉండే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రసాదం అని కేటాయించినాం, డివైడ్ చేసినాం. మా దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, మా ఆడపడుచు చిన్న ఆడపడుచు నేను ఇద్దరమే ఉన్నాం భక్షాలు చేయడానికి. సరే అని 8 అయినాయి. 8 అయిన తర్వాత అయ్యో వదిన మరి 8 అయినాయి కదా 8 పెడదామా అంటే 8 పెట్టదు, 9 అయినా పెట్టాలి, 5 అయినా పెట్టాలి, 11 అయినా పెట్టాలి కదా అని అంటే మరి 5 పెడదాం, ఇంకా 3 ఏం చేద్దామని అంటే బయట ఎక్కడ కనిపించకుండా పెట్టు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎవరొక్కరు చూసి నాకు కావాలి అని అన్నా కూడా పెట్టలేదు అనుకో, మనం అంతా పూజ చేసుకునేది అంతా వేస్ట్. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మన ఇంటికి ఎవరైనా చిన్న పిల్లలు వచ్చి నాకు అది కావాలి అంటే ఇయ్యకుంటే మాత్రం మనం చేసుకున్న పూజ అంతా వేస్ట్. ఎవరు అడిగినా కూడా ఏదైనా కావాలి అని తినేదైనా ఏదైనా చిన్నపిల్లలు అడిగినరు అంటే అది ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఇచ్చేస్తేనే అమ్మ పిల్లలని సాక్షాత్తుగా దేవుళ్ళతో తినేటి అడుగుతారు, కంపల్సరీ ఇవ్వాలి. అట్లానే మరి 20 మంది పిల్లలు దాకుండే, 8 మంది అబ్బాయిలు అని అంటే ఆ రోజు మరి 20 మంది అబ్బాయిలు వచ్చిండ్రు. అమ్మాయిలు ఒక అమ్మాయి అని అంటే 2-3 వచ్చిండ్రు అమ్మాయిలు, చాలా మంది ఉన్నారు పిల్లలు 20-25 మంది. 5 దేవుని దగ్గర పెట్టి 3 అనేది ఆ 3 మాత్రం కనిపించదు, ఎందుకంటే కనిపిస్తే కావాలన్నారు అనుకో మనం పెట్టకపోతే వేస్ట్ అవుతుంది. అంటే సరే వదిన ఏం చేయాలంటే అక్కడ పైన కబోర్డ్లో పెట్టేసాయి, అక్కడైతే ఎవ్వరికి కనిపించదు, ఆ వీటి సంగతి రేపు చూసుకుందామని అనుకున్న తర్వాత ఎవరికి తెలియదు అంతే. ఇక పూజ అయింది, పూజ మంచిగా కరెక్ట్ అయింది, మధ్యాహ్నం 12 గంటలకు పూజ అయింది, భోజనాలు అవి అన్నీ అయ్యేసరికి 2 అయింది. ఇక ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉండేసరికి 4-4:30 అయింది. కొంతమంది వెళ్లే వాళ్ళు ఒక 100-150 మంది వస్తే మేము తినేందుకు రైస్ అయిపోయింది అయిపోయింది మేము రైస్ అయిపోయింది కదా మేము మాట్లాడుకుంటున్నాం.
అప్పుడే ఇంటికి పొయ్యి వచ్చిన మీద వాళ్ళే ఇంటికి వచ్చిన వాళ్ళే బంధువులు ఉంటారు కదా, వాళ్ళే పొయ్యి మీద రైస్ పెట్టారు. అంటే నిండు గంజులు అన్నకెళ్ళి ముట్టలే మేము అన్నం. ముట్టలే అన్ని అయిపోయినాయి. అసలు ఆ రోజు ఏంటో అసలు ఎప్పుడు ఏ ఫంక్షన్ చేసినా మిగులుతాయి కంపల్సరీ. సాయంత్రం దీన్ని తెల్లారి వరకు కూడా మిగులుతాయి. ఆ రోజు అన్నం ఆడికాడికైంది, కూరలు ఆడికాడికైంది, అన్ని ఆడికాడికి కరెక్ట్ అయిపోయినాయి. నాకు మా ఆయనకి మా ఆడపడుచుకి ముగ్గురికి తక్కువ పడింది. సరే తీ అని అనుకున్నాం, సాయంత్రం తిందాం. అప్పుడు 3 అయింది. ఎటు కాకుండా ఇప్పుడు ఎందుకు సాయంత్రం తిందామని అంటే మా ఆయనకు ఒకటి అర్జెంట్ కాల్ వచ్చింది. అయితే షాప్ నుంచి వెళ్ళిండు. మిగతా మొత్తం నేను మా ఫ్రెండ్. హాయ్ అండి. ఆ రోజు చెప్పినాం కదా అండి, 2 గంటల వరకే భోజనాలన్నీ అయినాయి. ఇక 4:30 వరకు ముచ్చట పెట్టుకుంటున్నాం. అందరూ అన్నారు ఇంటికి వచ్చిన వాళ్ళు, ఏమైంది తినండి తినండి అంటే సర్లే తిందామనే వరకు ఆ వంటలన్నీ అయిపోయినాయి. సరే వంటలన్నీ అయిపోయినాయి కదా, ఏమైనా కూరలు ఉన్నాయని చూస్తే ఏం కూరలు లేవు. వంకాయలు ఉండే ఇంట్లో, కూరగాయలు కొన్ని వంకాయలు ఉండేసరికి ఇంటికి వచ్చిన వాళ్ళు చుట్టాలు అన్నారు కదా, నేను చేస్తా వంకాయ కూర చేస్తా, బియ్యం పెడతా, మీరు తినండి అన్న తర్వాత సరే అని అన్నది. బియ్యం పెట్టింది, వంకాయ కూర వేసింది. టైం చూస్తే 5:15, 5:30 అట్లా అవుతుంది. తొందర తినండి, మళ్ళీ పొద్దుపోతే మీరు తినరు కదా అనేసి తీసుకొచ్చింది. హాల్లో పెట్టింది. ఇక్కడ అమ్మవారిని రెడీ చేసి, ఇక్కడ అమ్మవారు ఉన్నది, ఇక్కడ హాల్లో అన్నం గంజు కూర గంజు తీసుకొచ్చి పెట్టింది. ఇక తిందామని మా ఆడపడుచు, నేను, మా ఆయన ముగ్గురం తినలే. ఇక తిందామని కూర్చుందామనే టైంకే మా డాడీకి అందరికి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే, ఎప్పుడైనా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా మా డాడీ దగ్గర తీసుకోలే. అయ్యో మా డాడీ దగ్గర తీసుకోలే కదా, అప్పుడు బయటకు వెళ్ళిండు, అసలు ఎంత పని అయిపోయింది మర్చిపోయినా అని తినడానికి కూర్చున్నదాన్ని లేచి దవదప అక్షంతల కోసం చూస్తే ఎక్కడ అక్షంతలు కనిపించలేదు. మంగళహారతిలో కొన్ని ఉన్నాయి అక్షంతలు. అసలు మంగళహారతి అంటే బయటికి తీసుకెళ్ళొద్దు కదా, నాకు అసలు ఆలోచన కూడా అసలు రాలేదు. మంగళహారతి తీసుకున్నా టకటక బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గల్మ దగ్గరికి వెళ్ళిన మా డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇట్లా మంగళహారతి పట్టుకొని లేచేసరికి అటు నుంచి బయట నుంచి ఒక ఆమె పిచ్చామె నైటీ వేసుకున్నది. అసలు చూడడానికి ఇట్లా భయమైతే అట్లా ఉన్నది. టక్కడక్క నడుచుకుంటున్నా మంగళహారతి దగ్గర నుంచి ముందు నుంచి లోపలికి వెళ్దాం అని అన్నది. అన్న తర్వాత నేను టక్కడక్క లోపలికి వచ్చిన మా డాడీ వచ్చి అందరు లోపల ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారు, చాలా మంది. ఇక అటు కొంతమంది ఉన్నారు, ఇటు కొంతమంది ఉన్నారు. ఆ మధ్య డైరెక్ట్ అమ్మవారి ముంగట ఇట్లా ఇంతకుముందు అసలు మా ఆయన ఘోరంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు కానీ అసలు వీడియో ఆఫ్ అయింది. ఆయన ఉన్నంతసేపు అసలు ఇట్లా నడుము మీద చేతులు పెట్టుకొని కాళ్ళతో ఇట్లా గాంభీరంగా నవ్వుతాంది. ఫుల్ హాల్ అంతా దద్దరిల్తాంది, అట్లా సౌండ్ వస్తుంది, రీసౌండ్. అందరు ఆమెతో మాట్లాడడానికి ఎవ్వరు ముందుకు వస్తలేరు. మా ఆయన నేనైతే అనుకున్నాం, అంటే ఈరోజు పూజ చేసుకున్నాం, మనము ఏం మాట్లాడొద్దు, సైలెంట్ ఉండాలి అని అటు ఇటు నువ్వేమనకు అని అంటే నేను ఏమన్నా అని మా ఆయన అంటాడు, నేను కూడా ఏమన్నా అని నేను అంటున్నా. ఇక ఎవరు ముందుకు వస్తలేరు. మా డాడీ వచ్చి, మరి ఎవరమ్మా మీరు, మరి ఇట్లా అమ్మవారి పూజ జరుగుతుంది, మీరేమో చెప్పులు వేసుకొని వచ్చిండు, మరి ఇది కరెక్టే నానన్నాడు. అన్న తర్వాత ఇక మా డాడీ మీద ఇట్లా కోపంతో, నువ్వు నన్ను అంటావా చెప్పులు వేసుకొని వస్తావా అని, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పులు వేసుకొనే ఉంటాం, నువ్వు నన్ను చెప్పులు వేసుకొని వచ్చినావు అని అంటావా అని అన్నది. నేను ఇక్కడికి వచ్చి మీ ఇంట్లో నట్టింట్లో అన్నం తిందామనుకున్నా, నువ్వు అంత మాట అన్నావు కదా, నేను ఇక్కడ ఉండా బయటకు వెళ్ళిపోతా, బయటనే తింటా అని బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి ఏం అర్థమైతలేదు. మెల్లగా వెనకాల వెళ్ళిన తర్వాత అక్కడ వాకిట్లా కూర్చొని అన్నం తీసుకురా అన్నది. అన్నసరికి ఇక అన్నం అయితే ఎట్లా అయిపోయింది, మళ్ళీ వంట చేసినాం అప్పుడే నిండు కుండల్లాగా. అన్నం గంజు నిండు ఉన్నది, కూర గంజు ముట్టనియా ఉన్నాయి. మళ్ళీ ఒక ఇస్తార్లో అన్నం కూర వడ్డన చేసుకొని ఇంటికి బయటకు వెళ్ళిన, ఇస్తారు పట్టుకొని బయటకు వెళ్ళిన. ఇక ఆమె కింద కూర్చున్నది, వాటర్ గ్లాస్ ఇస్తారు పెట్టేసరికి ఆమె ఏమంటాంది అని అంటే, నాకు ఈ అన్నం కూర కాదు కావాల్సింది, నువ్వు ప్రొద్దుట మీ ఆడపడుచు నువ్వు భక్షాలు చేసిండ్రు కదా, మిగిలిన 3 పైన దాసి పెట్టుకున్నావు కదా కబోర్డ్లా, అవి తీసుకురానన్నది. అవి తీసుకురానంటే అవి కొన్ని చేసినాం. అదే ఎవ్వరికి తెలియదు, అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ విషయం తెలియదు, ఎవరికి తెలియదు. అమ్మవారి మందమే చేసిన 5 అక్కడ పెట్టేసినాం, మిగతా 3 అక్కడ పెట్టేసినామా, అసలు ఎవ్వరికి తెలియదు. నాకైతే కళ్ళకి వెళ్ళి నీళ్ళే వచ్చేస్తాను. నేనైతే షాక్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్. ఇంట్లో కూడా ఎవరికి తెలియదు, ఎవరు ప్రసాదం చేసుకుని వాళ్ళ పక్కకు జరిగేసిండ్రు. మా ఆడపడుచుకు నాకు తెలుసు కాబట్టి ఆమె షాక్ అవుతుంది, నేను షాక్ అవుతుంది. అందరు అడుగుతాను అప్పాలేంటి అని అంటే, ఇక అప్పుడే చెప్పిన ఇట్లా జరిగింది, ఇట్లా 8 చేస్తే ఒక 5 దేవుని దగ్గర పెట్టేసి పైన 3 పెట్టేసినామంటే, అమ్మో అవునా అని వాళ్ళందరూ ఘోరంగా అసలు షాక్. టకటక పోయినా తీసుకొని వచ్చిన తర్వాత 2 భక్షప్పాలు పెట్టిన తర్వాత ఎంత కొంచెం తిన్నది, కొంచెం ఇట్లా తీసుకున్నది, 2 ఏళ్లతో తిన్నది. చేయగడిగింది, అందులోకి చేయగడిగేసింది, లేచింది, మరాఠీలో మాట్లాడుతుంది, కాసేపు మరాఠీలో మాట్లాడుతుంది, కాసేపు తెలుగులో మాట్లాడుతుంది. అసలు మరాఠీ మాకు ఎవరికి తెలియదు. పాట పాడుతుంది, ఇట్లా ఆశీర్వదిస్తుంది, మంచిగా నవ్వుకుంటే హ్యాపీగా సంతోషంగా ఉన్నది.
ఒక సంతోషంగా నవ్వుతుందని మాత్రం తెలుసు. మరాఠీలో ఏం మాట్లాడుతుందో ఏం తెలియదు. కానీ సంతోషి మాత అంటే మరాఠీ అమ్మవారని చాలా మంది అంటారు. అటు మహారాష్ట్ర సైడ్ మరాఠీ వాళ్ళు బాగా పూజిస్తారట అమ్మవారిని. ఇక సరే అని లేచింది, ఆశీర్వదించింది, వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మొత్తం అసలు ఆమె గురించి మాట్లాడుకుంటా 5:30 నుంచి స్టార్ట్ చేస్తే 8-9 అయితే అది మేము తినుడు కూడా తినలేదు. ఇంకా అందులోకెళ్ళి మేము బయటికే రాలేదు. అసలు ఎవరు ఈమె ఇట్లా వచ్చింది ఏంటి, ఇట్లా మేము అక్కడ లోపల ప్రసాదాలు చేసిన ఈమెకి ఎట్లా తెలుసు, మేము అదే షాకి అదే ముచ్చట్లు, అసలు ఆ ముచ్చట్లు వస్తూనే లేవు. ఇక తెల్లారింది, మళ్ళీ తెల్లారితో కూడా అవే ముచ్చట్లు పెట్టుకుంటాను. అసలు ఆమెను సరిగ్గా చూడలేము, ఇదంటే అయిపో, ఆమె దండం పెడితే అయిపో కాళ్ళకి. కొంతమంది అన్నారు అసలు ఆమె ఆశీర్వాదం తీసుకుంటే అయిపో కదా అన్న అంటారు. ఆమె ఉన్నప్పుడేమో ఏం దోయలే, ఎక్కడోళ్ళు అక్కడ ఇట్లా స్ట్రక్ అయిపోయినారు. ఆమె పోయిన తర్వాత ఇది చేస్తే అయిపో, అది చేస్తే అయిపో అని అంటారు. ఇదంతా కాదు కానీ ఆమెను మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. అసలు మా ఇంటి పక్కన సీసీ కెమెరా ఉంటది, అది మొత్తం మనకే ఉంటది. మన వాకిట్లకే మొత్తం, మన వాకిట్లు ఎవరున్నారు, మన డోర్ దగ్గర మొత్తం మన ఇంటి సైడే ఉంటది కెమెరా. ఇక సరే వాళ్ళ ఇంటికి వెళ్దామని టక్ వెళ్ళేసి ఆంటీ ఇట్లా నిన్న ఒకటి మా ఇంటికి ఇట్లా ఒకరు వచ్చిండ్రు, ఆ వీడియో కావాలి సాయంత్రం 5 అంటే టైం చెప్పాలి కదా, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు మాకు వీడియో కావాలి అని అంటే సరే పిల్లలు ఇంట్లో లేరు రేపు రానన్నది. సరే అని మళ్ళీ తెల్లారెళ్తే మళ్ళీ ఏదో లేరు ఏదో జరిగింది. మళ్ళీ ఆ రోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత ఉండే ఇట్లా వాళ్ళ అబ్బాయితో నన్న ఇట్లా రియాజ్ అయిన పేరు రియాజ్ ఇట్లా వీడియో కావాలి అని అంటే సరే వాళ్ళని ఎన్ని గంటలకు టైం చెప్పు అంటే ఇట్లా సాయంత్రం 5 గంటలకు అని అంటే సాయంత్రం 5 గంటలకు కాదు 1 వరకు వీడియో వస్తుంది. ఆ రోజు 1 వరకు జరిగిన వీడియో మొత్తం కనిపిస్తుంది. 1 నుంచి ఇక సాయంత్రం మొత్తం వీడియోనే లేదు అసలు. అరే అట్లెట్లా లేదు అని ఆయన షాక్ అవుతాడు. అరే అట్లెట్లుండదు వదిన, అసలు ఉంటే వీడియో మొత్తం ఉండాలి, వీడియో ఎందుకు డిలీట్ అవుతుంది అసలు, మళ్ళీ 1 నుంచి ఎందుకు కనిపిస్తలేదు, వాళ్ళు ముస్లిమ్స్, ఆయనకి ఏం అర్థం అవుతలేదు. ఇట్లా నేను చెప్తాను ఇంకా ఇట్లా ఒక ఆమె వచ్చింది అని అంటే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం వదిన అంటే ఆమె అసలు వాళ్ళకి ఎట్లా చెప్పాలనో నాకు అర్థం అయితలేదు. మళ్ళీ చూడు అంటే పాపం మస్తు మళ్ళీ చూస్తూనే ఉన్నాడు. ఎంత చూసినా కూడా లేదు వదిన, ఆ రోజు 1 వరకే చూపిస్తుంది, 1 తర్వాత మాత్రం చూపిస్తలేదు అని అంటే ఇంటికి వచ్చి చెప్తే అందరు ఇక ఆమె ఎవరో కదా, ఆమె సాక్షాత్ అమ్మవారే. నిన్న అట్లా చెప్పడం ఏంటి ప్రసాదాల గురించి, మళ్ళీ ఈ రోజు వీడియోలా కనిపించకపోవడం ఏంటి, ఇవన్నీ చూస్తా అంటే కూడా మీకు అర్థమైతలేదా అసలు అని అంటే ఇక అప్పటి నుంచి ప్రతిరోజు అమ్మవారికి పూజ చెయ్యండి, పుట్నాల బెల్లం పెట్టండి, అసలు ఏ పని స్టార్ట్ చేయం, ఏం తినుడు తాగుడు ఏముండదు. ఎక్కడికి వెళ్ళినా స్నానం చేయాలి, అమ్మవారిని తలుచుకోవాలి. అప్పుడే ఈమె కూడా ఉండే, కానీ ఈమె ఏంటంటే కరెక్ట్ గా అమ్మవారు వచ్చే టైం వరకు ఉన్నది. ఆమె అప్పుడే సాయంత్రం చీర మార్చుకొని వస్తాను, దీపం ముట్టించు ఇంట్లో దీపం ముట్టిస్తాను. ఫ్రైడే ఆ రోజు అదే సిచ్యువేషన్, అందరు వెళ్ళిపోయిండ్రు, ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. అదే ఇంకా కొంతమంది ఉన్నారు వేరే ఊర్ల నుంచి మళ్ళీ వచ్చేసరికి ఇది జరిగింది, ఇట్లా జరిగింది అసలు ఇట్లా అని వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ చాలా మంది దీపం ముట్టించుకొని మళ్ళీ వస్తాం, సాయంత్రం పారాయణం చేద్దామో ఏదో అనుకున్న తర్వాత వీళ్ళందరూ ఇంట్లో దీపం ముట్టించుకొని వస్తామని చాలా మంది వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళందరూ చెప్తా అంటే అబ్బాచి నేను ఉంటాయిపో అసలు ఎంత మిస్ అయినా. మా పనామె కూడా అసలు ఆమెనైతే క్రిస్టియన్, ఆమె ఇంకా నమ్మది, ఆమెనైతే ఇట్లా చూసి అసలు మళ్ళీ ఏంటంటే సంతోష్ మాత కథలో కూడా అట్లనే ఉంటది, కథలో కూడా అదే రూపంలో వస్తుంది, అట్లనే ఎందుకంటే విస్కచ్చేలాగా వేస్తుంది, ఎదుటి వాళ్ళకు కోపంలా మరి ఇంట్లోకి అవతారం అట్లనే ఉండే. మరి ఆమె నైటీ వేసుకొని మొత్తం హెయిర్ ఇట్లా అంత మురికి బట్టలతో చెప్పులు వేసుకొని డైరెక్ట్ పూజ అమ్మవారి పూజ దగ్గరికి వచ్చిందా. ఎవరైనా కూడా చెప్పులు వేసుకొని వస్తే ఏమంటారు అప్పటికి కూడా అంటే అట్లా అంటే మా డాడీ మమ్మీ చిన్నప్పటి నుంచి చెప్పేటోళ్ళు ఏమని అంటే అట్లా కొన్ని సినిమాలలో దేంట్లో నేను చూస్తాం కదా, పూజ చేసే రోజు చిన్న పిల్లల్ని ఏడిపియద్దు, చిన్న పిల్లల్ని బాధ పెట్టదు, ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమనద్దు అంటే ఇప్పుడు ఎవరెవరు వస్తారు, ఇప్పుడు భోజనాలు పెడతాం, ఎవరైనా వచ్చి అన్నం పెట్టమంటే ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే అమ్మవారు అనేది ఇప్పుడు పట్టు చీరలు కట్టుకొని నగలు వేసుకొని వస్తుందని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అమ్మవారు అనేది ఎలాంటి రూపంలో వస్తుంది అనేది మనకు తెలియదు. అందుకని ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తినేది ఖచ్చితంగా పెట్టాలి, అసహించుకోవద్దు, ఫస్ట్ చిరాకు పడకపోయినా పర్లేదు, ఇతరుల కడుపు మాత్రం పెట్టాలి, నింపాలి, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి. అట్లా అమ్మవారి అట్లా ఎన్నో జరిగినాయి లైఫ్ లా, అసలు ఎన్ని చెప్పినా తక్కువనే. అసలు ఏంటంటే ఇంతకుముందు మా ఆయన నేను కూర్చున్నప్పుడు కూడా ఇదంతా చెప్పినామండి,
కానీ అమ్మవారి దగ్గర నుంచి వీడియో స్టాప్ అయింది. ఏమనే ఉన్నది సాక్ష్యం. అమ్మవారి గురించి చెప్పేటప్పుడు మాత్రం అక్కడి నుంచి మేము చూసుకోలేదు. మేము వీడియో రన్ అవుతుంది కదా అని మాట్లాడుకుంటూనే ఉన్నాం. అక్కడి వరకు ఆఫ్ అయింది. ఈమె కూడా అన్నది మరి అమ్మవారి గురించి చెప్పుడు ఇష్టం లేదేమో, అట్లా వీడియో ఎందుకు ఆఫ్ కావాలి అని అంటే, ఏమో మనమిద్దరం చెప్దాంలే. ఇప్పుడు అమ్మవారి గురించి నలుగురికి తెలిస్తే మంచిదే కదా, అట్లా ఎందుకు, ఖచ్చితంగా అందరికి తెలియాలి దేవుడి గురించి అనేసి మళ్ళీ నేను వీడియో, మా ఆయనకు ఫోన్ వచ్చినా కూడా నువ్వు వెళ్ళు ఆడి వరకే పెట్టేసే అన్నాడు వీడియో. లేదు ఖచ్చితంగా చెప్తా అనేసి మళ్ళీ నువ్వు రాలక్ష్మి ఇద్దరం కలిసి చెప్తామనేసి ఇద్దరం కూర్చొని చెప్తానమండి. అంటే సంతోషమాత అంటే సంతోషమాతనే కాదు, మనం ఏ దేవుని పూజించినా కూడా మనస్ఫూర్తిగా భక్తితోటి చెయ్యాలంతే. ఎదుటి వాళ్ళలో దైవాన్ని చూడాలి. అది మళ్ళీ కొంతమంది అంటే పూజలు చేస్తానం కదా ఇంకా రిజల్ట్ వస్తలేదని చూస్తారు. అంటే అట్లా కూడా కర్మ అనేది ఖచ్చితంగా ఉండాలి. కొన్ని అనుభవించాల్సినవి అనుభవించాలి. ఏంటంటే దైవశక్తి వల్ల కూడా కొన్ని పోతాయి. చాలా వరకు మనం దేవుని పూజిస్తే మనకు వచ్చేటి కనీసం ఒక 100% అయితే దాంట్లో కనీసం ఒక 90% పోతాయి. ఒక 10% అయితే ఖచ్చితంగా అనుభవించుడే. ఇక అనుభవించిన తర్వాత ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. ఏ దేవుని నమ్మినా కూడా భక్తితో చెయ్యాలి. ఎంత చేసినా కూడా నాకు ఏం ఫలితం ఉంటలేదని మాత్రం ఆపేయద్దు అస్సలకే. నిరాశ అస్సలకే చెందద్దు. మనం ఎంతైనా ఇక మన జీవితం ఇక దేవునికి అంకితం అన్నట్టు, అది మనం బ్రతుకున్నంత వరకు ఆయనకు సేవ చేసుకుంటూనే ఆమెకు సేవ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. కానీ నిరాశ చెందద్దు. ఖచ్చితంగా మంచి రోజులు ఎవరికైనా వస్తాయి. ఎక్కువ బాధ పెట్టద్దు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని మాత్రం మన ఇంటికి ఎవరైనా నచ్చిండ్రంటే వాళ్ళని ఏదో ఒకటి, కొంతమంది అంటారు కదా సూటిపోటి మాటలతో ఏదో ఒకటి బాధ పెట్టాలి, వాళ్ళని ఇట్లా బాధ పెట్టాలి అని అనుకుంటారు. అట్లా అస్సలకే బాధ పెట్టద్దు. అది పెద్ద తప్పు. ఎవరినైనా ఎదుటి వారి సంతోషం కోరుకోవాలి అంతే. మనకు మంచి జరుగుతుంది. ఇంకోరి మంచి కోరుకుంటే మనకు ఖచ్చితంగా మంచి జరుగుద్ది. అట్లా మళ్ళీ పూజలు చేస్తే కొంతమంది పూజలు చేస్తారు, భోజనాలు పెట్టరు. అంటే చాలా వరకు పూజలు చేసుకుంటారు కానీ భోజనాలు మనం సంవత్సరానికి ఒకసారైనా 2 సంవత్సరాలకు ఒకసారైనా ఇంట్లో ఒక 100 మంది భోజనం చేయగలిగితే వాళ్ళకి ఎలాంటి దోషం ఉండదట. మా డాడీ చిన్నప్పటి నుంచి చెప్తాడు. ఇవన్నీ మన పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు కదా, అవన్నీ మాటలన్నీ మైండ్ లో నాకైతే ఇట్లా ఉంటాయి, ఫిక్స్ అయ్యి. అందుకని మా పిల్లల బర్త్డేలకైనా మా బర్త్డేలకైనా సంవత్సరానికి ఒకసారైనా ఖచ్చితంగా ఎప్పుడు అందరికీ భోజనాలు పెడుతూనే ఉంటాం. అన్నదానం అనేది ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటుంది. వాటితోని మనకు పోతే ఇక చాలా వరకు సమస్యలు అనేవి ఇట్లా తొలగిపోతాయి. అన్నదానం చేస్తే అంత మంచిదంట. అట్లా ఫ్రెండ్స్, కొంతమంది ఒక పొద్దులు ఉంటారు, కొంతమంది ఏమంటారు అంటే జీవితాంతం ఒక పొద్దులున్నా ఏం రాదు. ఒక పొద్దు అనేది నీ కడుపుకు నువ్వు ఉంటాను అంతే, ఇంకొకరి కడుపు నింపినావు అనుకో నీకు ఫలితం అనేది ఉంటది అని అంటారు. పూజల గురించి అయితే ఇంతే. నేను ఎట్లా ఒక పొద్దులు ఉంటా అనేసి, అంటే కొంతమంది అడుగుతారు మీరు ఎట్లుంటారు ఒక పొద్దులు ఏంటిది అనేసి. అట్లా ఇద్దరం కలిసి ఉంటాం మేము, భార్యాభర్తలు ఇద్దరం కలిసి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటై పిలిస్తే ఖచ్చితంగా అమ్మవారు రాకపోవడం అనేది అయితే అస్సలకే ఉండదండి. ఇద్దరు కలిసి పూజ చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటది. 10 సంవత్సరాల వరకు నేను హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, అంతా కరెక్టే. 10 సంవత్సరాల తర్వాత మా ఆయన ఏ రోజు అమ్మవారిని నమ్మి ఆయన చేతులతో పుట్నాలు బెల్లం పెట్టడం గాని, దీపం ముట్టియడం గాని, ఇద్దరం కలిసి అమ్మవారి సేవ చేసుకుని స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి అయితే ఇక చెప్పలేనండి, అది తిరుగు లేకుంటున్నాం మీకు అంతే. అందుకే నేను ఖచ్చితంగా చెప్తా ఏంటంటే మొగోళ్ళు అమ్మవారిని నమ్మి పూజ చేసిన ఇంట్లో అన్ని సకల సౌభాగ్యాలు ఉంటాయి. అందుకని ఇద్దరు కలిసి అమ్మవారిని పిలిస్తే ఆమె తప్పకుండా పలుకుద్ది అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.